దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. యాదాద్రి భువనగిరిలోని మానేపల్లి కొండలపై కొలువై ఉంటుంది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తెలంగాణ తిరుమలగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. హైదరాబాద్కు కేవలం 47.3 కిలోమీటర్ల దూరంలో మరియు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కేవలం 19.7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్వర్ణగిరి. 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆగమన శాస్త్రం ప్రకారం ప్రాచీన కళారూపాల ఆధారంగా నిర్మించిందే ఈ ఆలయం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవంగా విరాజిల్లుతోంది. మానేపల్లి కుటుంబానికి చెందిన 22 ఎకరాల విశాలమైన భూమిలో ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బాలాజీ ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయం ఒక ఆధ్యాత్మిక నిర్మాణ కళాఖండం మరియు భక్తికి నిలయం. ఈ నిర్మాణం పల్లవ, విజయనగర, చోళ మరియు చాళుక్య వంటి అనేక చారిత్రక భారతీయ శైలుల నుండి ప్రేరణతో నిర్మించారు. ఈ ఆలయానికి 4 గంభీరమైన రాజగోపురాలతో ప్రవేశ ద్వారాలు మరియు విశాలమైన మండపాలు ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ 5 అంతస్తుల విమాన గోపురం. ఇది గర్భగుడిపై ఉంది. ఈ ఆలయంలో తెలంగాణలో అతిపెద్దదిగా చెప్పబడే శ్రీ వెంకటేశ్వరుని 12 అడుగుల ఎత్తైన విగ్రహం ఉంది. స్వామితో పాటు 40 అడుగుల ఏకశిలా హనుమాన్ విగ్రహాన్ని కలిగి ఉన్న 120 అడుగుల హనుమాన్ మండపం ఉంటుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారతదేశంలో 2వ అతిపెద్దదైన 1.5 టన్నుల బరువున్న భారీ కాంస్య గంట ఉన్నాయి. ఆలయ క్షేత్రం లోపలికి రాగానే దశావతార మండపాలు, వైకుంఠ ద్వారం కనిపిస్తాయి. దాంతోపాటు బ్రహ్మరథం మనకు ఎదురు పడుతుంది. ఆ తర్వాత స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శించుకుని మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళతారు భక్తులు. అక్కడే భక్తులకు ఆహ్వానం తెలుపుతున్నట్టుగా ఉంటుంది గరుడ విగ్రహం. అలా ముందుకు సాగిన భక్తులకు కుడివైపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అక్కడే భూవరాహ మండపంలో వరాహస్వామి కొలువై కనిపిస్తారు. ఇంక ముందుకు సాగితే అక్కడే ఉంటుంది జలనారాయణ స్వామి సన్నిధి. ఇది నీటితో నిండిన గర్భగుడి. ఇక్కడ స్వామివారు జలనారాయణ రూపంలో ఆకాశం వైపు చూస్తుంటారు. ఈ జలనారాయణ రూపంలో ఉన్న విగ్రహం నేపాల్ తరువాత ఈ స్వర్ణగిరి క్షేత్రంలోనే ఉందని చెబుతుంటారు. ఈ కోనేరులో 4 వైపులా 4 వేదాలు ఉంటాయి. ఇక కోనేరులో ఉన్న జలనారాయణుణ్ణి దర్శించుకోగానే దాని పక్కనే కళ్యాణకట్ట ఉంటుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా కార్యసిద్ధి హనుమాన్ ఉంటాడు. అలా భక్తులు వీటన్నింటినీ దర్శించుకుంటూ గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తుంటారు. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.